హలో ఫ్రెండ్స్, మనం హిందూ పండగల గురించి తెలుసుకుందాం. మనకి 6th చాప్టర్ మనకి ఉంది సిలబస్లో. హిందూ ఫెస్టివల్స్ దట్ విల్ బీ సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. మనకి హిందూ సమాజంలో వివిధ పండగలు వివిధ ప్రాంతాల్లో జరుపుకునే పండగలు అన్నమాట. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకునే హిందువుల పండగలు అని మనకి సిలబస్లో ఉంది. మనకి పండగల గురించి తెలుసుకుందాం. మనకి చాలా పండగలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన పండగల గురించి చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వినాయక చవితి ఉంది. వినాయక చవితి భారతీయులు అతి ముఖ్యమైన పండుగల్లో ఇది ఒక పండగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు, ఇది ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలా ఆ విధంగా. నెక్స్ట్ ఇంకా మళ్ళీ వివిధ ప్రాంతాల్లో అంటే ఓనం పండుగ ఉంది. ఓనం పండుగ ఎక్కడ జరుపుకుంటారు? దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగ. ఓనం ఎప్పుడు వస్తుంది? మనకి ఆగస్టు సెప్టెంబర్లో వస్తుంది. మలయాళీ మొదటి నెల అయిన చింగంలో వస్తుంది అన్నమాట. ఈ పండుగ మహాబలి మనకి మహాబలి ఉంది కదా, ఆ ప్రాంతానికి తిరిగి రావడాన్ని సూచిస్తుంది. శ్రావణ నక్షత్రం మలయాళంలో తిరువోనము అంటారనమాట శ్రావణ నక్షత్రాన్ని, అందుకే ఓనం. సింహమాసంలో వచ్చే శ్రావణ నక్షత్రయుక్త దినంను ఓనం లేక తిరువోనం పేరిట జరుపుకుంటారు. ఓనం పండుగ 10 రోజులు జరుపుకుంటారు. తర్వాత అట్లా నెక్స్ట్ హోలీ పండుగ తెలుసు కదా, రంగుల పండుగ. హిందువులు వసంతకాలంలో వచ్చే ఈ పండుగ భారతదేశంలో కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, నెక్స్ట్ ఫారిన్ కంట్రీస్లో ప్రవాస భారతీయులు కూడా దీన్ని జరుపుకుంటారు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో దీన్ని డోల్ జాత్ర లేదా నెక్స్ట్ వసంతోత్సవం, మదనోత్సవం అని కూడా అంటారనమాట. ఆ విధంగా మనకి హోలీ పండుగ గురించి, ఇలా పండుగల గురించి తెలుసుకోండి. మనకి దీనికి మూలం వచ్చి గాజుల సత్యనారాయణ గారి బుక్ 10,000 బిట్ బ్యాంక్ అనమాట. 10,000 బిట్ బ్యాంక్ క్వశ్చన్స్ ఉంటాయి, 10,000 ప్రశ్నలు ఉంటాయి. సో మనకి తెలుగు నెలలు ఉంటాయి. తెలుగు నెలల్లో మనకి శుక్లపక్షం ఉంటుంది లేదా శుద్ధపక్షం అని ఉంటుంది. తర్వాత కృష్ణపక్షం లేదా బహుళపక్షం ఉంటాయి. తిథి మనకి పాడ్యము తిథితో మొదలవుతుంది. అట్లా 15 రోజులు మొత్తం 30 రోజులు ఉంటాయి అన్నమాట నెలకి తెలుగు నెలల్లో. సో ఆ తెలుగు నెలలు ఏవి, వాటిలో ఏవేవి పండుగలు వస్తాయి? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఈ విధంగా మనకి 12 తెలుగు నెలలు ఉంటాయి. ఆ తెలుగు నెలల్లో మనకి ఏ విధంగా వస్తాయంటే, చంద్రుడు మనకి ఏ నక్షత్రం కలిస్తే ఆ నెల, చిత్తా నక్షత్రం కలిస్తే చైత్రం, ఆ విధంగా. నెక్స్ట్ మనకి తిథులు, ఏ తిథి? పాడ్యమి, విధియ, తదియ. చవితి రోజు వినాయక చవితి, వసంత పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, రథసప్తమి, నెక్స్ట్ శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి, విజయదశమి, తొలి ఏకాదశి, త్రయోదశి, ధనత్రయోదశి, నరక చతుర్దశి, గురు పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ, అమావాస్య, దీపావళి. సో ఈ విధంగా తిథులు వచ్చి ఏ పండుగలు వస్తాయి. సో ఇట్లా నోట్ చేసుకోండి, ఇవి ముఖ్యమైనవి. ఇంకా చాలా పండుగలు ఉంటాయి. చైత్రమాసంలో మనకి ఉగాది వస్తుంది, శ్రీరామనవమి. వైశాఖంలో మనకి హనుమాన్ జయంతి బహుళాష్టమి రోజు వస్తుంది. అక్షయ తృతీయ తదియ రోజు వస్తుంది. నెక్స్ట్ జ్యేష్ఠ మాసంలో మనకి ఏరువాక పున్నమి. ఆషాఢ మాసంలో గురు పౌర్ణిమ వస్తుంది. నెక్స్ట్ శ్రావణంలో నాగుల పంచమ, రాఖీ పౌర్ణిమ. భాద్రపదంలో ఇప్పుడు చూస్తాం కదా వినాయక చవితి వస్తుంది, శ్రీకృష్ణాష్టమి వస్తుంది. ఆశ్వీజయంలో దసరా వస్తుంది, విజయదశమి. నెక్స్ట్ కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుంది, దీపావళి వస్తుంది. మార్గశిర మాసం లేదా పుష్యం మాసంలో మనకి మకర సంక్రాంతి. ఇవన్నీ చంద్రమానం ప్రకారం. మకర సంక్రాంతి మాత్రం సూర్యమానం ప్రకారం ఉంటుంది. అందుకని మ్యాక్సిమం జనవరి 14 లేదా 15 వస్తుంది సంక్రాంతి.
నెక్స్ట్ మాఘమాసంలో మహాశివరాత్రి ఉంటుంది, పాల్గొనంలో హోలీ పండుగ ఉంటుంది. సో మనకి ఈ విధంగా నెలలు, తెలుగు నెలలు, వాటిల్లో వచ్చే పండుగలు. ఇక్కడ మనకి ఆషాఢ మాసంలో రాఖీ పండుగ ఉంది, శ్రావణ మాసంలో వస్తుంది అనమాట. తొలి ఏకాదశి, గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో వస్తుంది. ప్రస్తుతం మనం ఆషాఢ మాసంలో ఉన్నాం. తర్వాత మార్గశిర మాసం పాల్గొనంలో హోలీ వస్తుంది. మనకి ఇక్కడ రాఖీ చూసుకుంటే శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు, రాఖీ పౌర్ణమి. సో మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు మనకి వైశాఖి లేదా బైశాఖి అనే రాష్ట్రంలో ప్రముఖంగా జరుపుకుంటారంటే మనకి పంజాబ్లో జరుపుకుంటారు. వైశాఖ అంటే వైశాఖ మాసం, రెండవ మాసం అయినటువంటి వైశాఖ మాసంలో వస్తుంది బైశాఖి. నెక్స్ట్ అక్షయ తృతీయ. అక్షయ తృతీయ మనకి వైశాఖ మాసంలోనే వస్తుంది. అక్షయ తృతీయ నాడు, తదియ దాన్నే అక్షయ తృతీయ అంటారు. తర్వాత వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? భాద్రపద మాసంలో వస్తుంది. తర్వాత వినాయక చవితి రోజు మనకు పూజ చేస్తాం, 21 రకాల పత్రాలతో పూజ చేస్తాం. తర్వాత మనకి ఏ రాష్ట్రంలో దీపావళి పండగని మనం నూతన సంవత్సర దినోత్సవంగా జరుపుకుంటారంటే గుజరాత్లో జరుపుకుంటారు. తర్వాత వచ్చి కనుమ పండుగ మనకు ఉంది కదా, మకర సంక్రాంతి 3వ రోజు. దీనికి దేనికి కృతజ్ఞత అంటే మనకు తెలుసు కదా, పశువు మరియు పక్షులకి, పశువులు పూజ చేస్తాం ఆ రోజు, కనుమ రోజు. సో మనకి కుంభమేళ ఏ పట్టణంలో జరిగిందంటే ప్రయాగరాజ్ అనమాట. తర్వాత వచ్చి ఓనం పండుగ ఏ మాసాల్లో జరుపుకుంటారని మనం చూసాం కదా, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జరుపుకుంటారు, 10 రోజులు జరుపుకుంటారు ఓనం. తర్వాత మనకి రథయాత్ర పండుగలో జరుపుకునే పవిత్ర స్థలం ఏదంటే పూరి జగన్నాథ్. తర్వాత నెక్స్ట్ విచ్ ఈజ్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ అస్సాం అంటే బిహు ఫెస్టివల్. తర్వాత ఏ పండగని మనం మదనోత్సవంగా జరుపుకుంటాం, మదనోత్సవం, వసంతోత్సవం అంతా మనకు హోలీ అనమాట. సో మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా వస్తుంది, మనకి ఆంధ్రుల చరిత్రలో మనకి కుమారగిరి రెడ్డి గారు ఉంటారు. ఆయన రసికుడు అనమాట, గొప్ప పండితుడు, నాట్య కళాభిమాని. ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు జరిపి వసంతరాయలు, కర్పూర వసంతరాయలు అనే బిరుదులు ఉన్నాయి కుమారగిరి రెడ్డికి. తర్వాత అవిచి తిరుమల శెట్టి, ఈయన మనకి వసంతోత్సవాలు జరిపేవాళ్ళు అని చెప్పి శ్రీనాథుని యొక్క హరవిలాసంలో ఉందన్నమాట. తర్వాత మనకి చెప్పుకున్నాం కదా, ఇవి స్క్రీనింగ్ టెస్ట్లో కూడా వచ్చి క్వశ్చన్స్. మనకి వినాయక చవితి రోజున ఎన్ని పత్రాలతో పూజ చేస్తారంటే 21 పత్రాలతో. మనకి ఇక్కడ ఇది ఇక్కడేమిచ్చారు, క్వశ్చన్లోనే ఇచ్చేసారు. సంక్రాంతి పండుగలో 3వ రోజు అయినటువంటి పశుపక్షాదులకు ధన్యవాదాలు తెలిపే రోజు ఏంటి, కనుమ అని ఇచ్చారు స్క్రీనింగ్ టెస్ట్లో. మెయిన్స్లో ఏమని ఇచ్చారు, కనుమ క్వశ్చన్లో ఇచ్చి కనుమ రోజు ఏం చేస్తారు, పశుపక్షాదులకు ధన్యవాదాలు తెలుపుతారు. సో అదనమాట స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ టెస్ట్. సో మనకి వినాయక చవితి రోజు 21 పత్రాలు అన్నాం కదా, ఇవి పత్రాలు, ఇవి ఒకసారి చూసుకోండి. తర్వాత మనకి ఈరోజు 20th జూలై కదా, మనకి అడికృత్తిక ఈరోజు అనమాట. తర్వాత మనకి ఇక్కడ చూడండి, న్యూస్లో కరెంట్ అఫైర్స్లో గమనిస్తూ ఉండండి, రకరకాల ఉత్సవాలు, పండగలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి పూరిలో రథయాత్ర అనమాట, ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ రథయాత్ర. తర్వాత వచ్చి అమర్నాథ్ యాత్ర ప్రారంభం అప్పుడు మనకి అమర్నాథ్ యాత్ర. తర్వాత ఇది వచ్చి చార్ధామ్ యాత్ర, ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర. తర్వాత మనకి బోనాలు. తర్వాత ఇది వచ్చి మనకి కైలాస్ యాత్ర, కైలాస్ మానస్ సరోవర్. తర్వాత వచ్చి మనకి ఇది వార్కారీస్ అని మనకి విఠల్ మనకి పాండురంగరు ఉంటారు కదా, అది ఆ ఉత్సవం అన్నమాట. నెక్స్ట్ మనకి మొహరం అప్పుడు మనకి నెల్లూరులో రొట్టెల పండుగ అని జరుగుతుంది, బారా షాహిద్ దర్గా దగ్గర. తర్వాత వచ్చి మనకి ఇది అమర్నాథ్ యాత్ర. తర్వాత మనకి ఆషాఢ మాసం మనకి బోనాలు, ఆషాఢ మాసం బోనాలు అని విజయవాడలో. తర్వాత మనం చూసాం కదా వార్వాకారీస్, పండర్పూర్. తర్వాత మనకి కన్వర్ యాత్ర మనకి ఇది కేరళలో
కలియన్ను విజిట్ చేస్తారు. ఇది మలయాళం మంత్ కరికిడక్కం. సో మనకి తర్వాత ఇది మనకి ఎలిఫెంట్ ఫీడింగ్ సెరమనీ జరుగుతుంది. ఇది కరికిడక్కం అనే మంత్ ఉంది కదా, ఆ మంత్లో కేరళలో. తర్వాత ఇది మనకి కన్వర్ యాత్ర. మనకి ఇప్పుడు హరిద్వార్కి చేరుకొని అక్కడి నుంచి తీసుకొస్తారు, నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేస్తారు అన్నమాట. తర్వాత మనం ఈ క్వశ్చన్ చూద్దాం. మనకి ఆన్ దిస్ ఫెస్టివల్ డే మెన్ అండ్ ఉమెన్ సెలెక్ట్ దేర్ లైఫ్ పార్ట్నర్స్ అండ్ మ్యారీ బై ఎలోపింగ్ విత్ దెమ్. మనకి పురుషులు మహిళలు వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్స్ సెలెక్ట్ చేసుకొని ఎలోప్ అయ్యి మ్యారీ చేసుకుంటారు. ఏ ఫెస్టివల్ అంటే గణగౌర్ ఫెస్టివల్. ఇది రాజస్థాన్లో జరుగుతుంది. తర్వాత వచ్చి నెక్స్ట్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ వచ్చి కర్చీ పూజ అస్సాం అని ఉంది, త్రిపుర. మిగిలిన వాళ్ళని కరెక్ట్గా మ్యాచ్ అని ఇవి చూసుకోండి. మనకి ఇది కర్చీ పూజ త్రిపురలో జరుగుతుంది. 14 మంది దేవుళ్ళని పూజిస్తారనమాట. ఇది మనకి గణగౌరు చెప్పుకున్నాం కదా, ఎలోప్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటారు. ఇక్కడ మనకి ఎలోప్ అండ్ మ్యారీ, పిక్ అవుట్ దేర్ పార్ట్నర్స్ అండ్ ఎలోప్ అండ్ మ్యారీ. అది మనకి గణగౌరు ఫెస్టివల్ రాజస్థాన్లో జరుగుతుంది, శివపార్వతుల ఉత్సవం అన్నమాట. సో మనకి ప్రస్తుతం ఈరోజు వచ్చి 20వ తారీఖు జూలై ఆదివారం. మనకి గ్రీష్మ ఋతువు, ఆ మాసం వచ్చి ఆషాఢ మాసం, కృష్ణపక్షం. మనకి నక్షత్రం వచ్చి కృత్తికా నక్షత్రం. మనకి ఈరోజు పండుగ వచ్చి ఆడి కృత్తిక, సుబ్రహ్మణ్య స్వామి పూజ తమిళనాడులో జరుపుకుంటారు. తర్వాత వచ్చి లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు. సో ఇవి ఈరోజు పండుగలు అన్నమాట. అడి కృత్తిక, నెక్స్ట్ లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు. ఈ విధంగా ఫెస్టివల్స్ గమనిస్తూ ఉండండి. ఇది లాత్మార్ హోలీ అన్నమాట. తర్వాత బిహు అస్సాంలో జరుగుతుంది. మహాకుంభమేళ ప్రయాగరాజ్లో జరిగింది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.